హాయ్ నమస్తే. నేను మీ కేకే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని విచారించటం అయితే ఇప్పుడు హైలైట్‌గా నిలిచింది. 4 గంటల పాటు కేసీఆర్‌ని సిట్ అధికారులు విచారించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు మొత్తం కూడా పెద్దాయన చెప్తే చేశాము అని ఇంతకుముందు సాక్షులుగా సిట్ ముందు హాజరైన అధికారులు కానీ మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అసలు పెద్దాయన ఎవరు అనే పెద్దాయన మీరేనా అనే కోణంలోనే ఈ మొత్తం వ్యవహారం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే దీంట్లో నందీనగర్లో ఉన్న కేసీఆర్ ఇంట్లోకి సిట్ అధికారులు వెళ్ళి మొత్తం 4:30 గంటల పాటు ఈ విచారణ చేయటం అనేది కూడా ఇది. అయితే 4:30 గంటల్లో ఏమడిగారు ఏంటి అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే కేసీఆర్ నుంచి సమాధానాలు రాబట్టగలిగారా, కీలకమైన సమాచారాన్ని తీసుకోగలిగారా అనేది అయితే ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్న విషయం. అయితే ఈ విషయాన్ని ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఇంతకుముందు అధికారులని ప్రభాకర్ రావు కానీ మిగతా వాళ్ళు పోలీస్ అధికారులు వీళ్ళందరినీ కూడా విచారించారు. తరువాత మొత్తం కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని వీళ్ళందరినీ కూడా విచారించిన తరువాత మొత్తం వాళ్ళు చెప్పిన సమాధానాలు, ప్రశ్నలు మొత్తం వాళ్ళ విచారణలో చేసిన నివేదిక ఆధారంగా కేసీఆర్కి నోటీసులు ఇవ్వటం, కేసీఆర్ని కూడా మొత్తం విచారించడం అయిపోయింది. అయితే ఇది మొత్తం కూడా రాజకీయంగా ఇది కక్ష సాధింపు చర్య అనేదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏదేమైనా సరే ఈ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కూడా మొత్తుకున్నా సరే ఈ మొత్తం ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. అయితే ఈ కేసీఆర్ విచారణతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక సిట్ విచారణ పూర్తయినట్టేనా అనేది ఇంకా డౌట్ ఉంది. ఇంకెవరినైనా విచారిస్తారా అంటే ఇప్పుడు కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం దాన్ని ప్రశ్నలు సమాధానాలు చూసుకొని మొత్తం కూడా అయితే ఇక్కడ ఈ మొత్తాన్ని నివేదికని ఈ కేసీఆర్ని విచారించిన దాని రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తరువాత ఇంకా ఏదైనా తదుపరి క్లారిఫికేషన్ కావాలి అంటే రెండోసారి కూడా కేసీఆర్ని విచారించే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది. మొత్తం మీద అయితే కేసీఆర్ని విచారించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుఫానుగానే మారింది. దీన్ని తెలంగాణ సెంటిమెంట్తో దీన్ని రగిల్చి వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుంటే దీన్ని కేసీఆర్ని మొత్తం కూడా దోషిగా చూపి ఇది రాజకీయంగా లబ్ధి పొందాలన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. ఏదేమైనా సరే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కీలకంగా మారింది. అయితే ఇక్కడ కేసీఆర్ని విచారించిన దాంట్లో ప్రధానంగా ఇప్పుడు పెద్దాయన ఎవరు, మీ మొత్తం కూడా అధికారి పెద్దాయన సూచన మేరకే మేమంతా చేశాము అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పెద్దాయన మీరేనా అనే కోణంలో డైరెక్ట్గా అడగటం జరిగిందని తెలుస్తోంది. దాంతోపాటుగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇది ఎట్లా తెలిసింది, మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే తెలిసిందే అనే రీతిలోనే ఈ ప్రశ్నలు కూడా ఉండటం జరిగింది. అన్నీ కూడా డైరెక్ట్గా అడగటం, దానికి తగిన సమాధానం రాబట్టే రీతిలో అధికారులు ప్రయత్నించడం అయితే ఇక్కడ కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇక్కడ డైరెక్ట్గా నేనే చేశాను, ఎవరైనా సరే ఫోన్ ట్యాపింగ్ నేరం అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ని నేను డైరెక్ట్గా చేయమని ఎవరు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వరు. ఎవరితోనైనా మౌఖికంగానే అధికారులను ఆదేశిస్తారు, ఏ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇంకెవరైనా చేసి ఉన్నా సరే. అయితే ఇలాంటి దాంట్లో ఎక్కడా కూడా కేసీఆర్ ఆధారాలతో దొరికే అవకాశం ఉండదు. ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయించారు అంటే అది అధికారికంగా ఏదో రికార్డుల ప్రకారం చేసే అవకాశం ఉండదు. కాబట్టి కేసీఆర్ని ఎంత మటుకు దోషిగా తేలుస్తారు అనేది అయితే ఇక్కడ అంతా అందరికీ కూడా పరిహాసంగానే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ వ్యవహారంలో ఇక్కడ ఏం సాధించగలిగింది ప్రభుత్వం, కేసీఆర్ని విచారించడం ద్వారా మేము కేసీఆర్ని విచారించాము అనే చెప్పగలిగిందా, లేకపోతే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళగలిగింది అనేది అయితే ఇప్పుడు అందరూ కూడా చర్చిస్తున్న అంశంగా మారింది. ఏదేమైనా సరే ఇప్పుడు కేసీఆర్ని సిట్ అధికారులు విచారించటం అనేదైతే తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవచ్చు.